హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ శ్రీ అకాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఏ ట్రేడర్స్ డెన్. నా పేరు మొహమ్మద్ మోసిన్ అహ్మద్. సో ఈరోజు డే 9 ఆఫ్ మై 60 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్. ఈరోజు 9th డేలో నేను లుపిన్ లిమిటెడ్లో ట్రేడ్ తీసుకున్నాను. ఈరోజు నాకైతే 2465 రూపీస్ ప్రాఫిట్ అయింది. సో ఈరోజు లుపిన్లోనే ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను, దీని వెనుకల ఉన్న రీజన్ ఏంటిది, అనాలిసిస్ ఏంటిది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్టే ట్యూన్డ్. సో ఈరోజు లుపిన్లోనే ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే, లుపిన్ కంటిన్యూస్లీ ట్రెండ్ లైన్ దగ్గరనే సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ చేస్తుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, బౌన్స్ బ్యాక్, సపోర్ట్, మళ్ళీ బౌన్స్ బ్యాక్, సపోర్ట్, మళ్ళీ బౌన్స్ బ్యాక్. సో కంటిన్యూస్లీ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా స్టాక్ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్కి కంటిన్యూస్లీ హిట్ చేస్తుందంటే ఆ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ వీక్ అయిపోయింది అనమాట. సో ఐ వాస్ షూర్ ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ కింద బ్రేక్ డౌన్ ఇస్తే ఒక హ్యూజ్ ఫాల్ వస్తుందని నాకు నమ్మకం ఉండే. సో నిన్ననే బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ, బట్ ఒక ఫాల్ రాలేదు. నిన్న మీరు చూసుకోవచ్చు, ఇట్ వాజ్ లైక్ ఏ పర్ఫెక్ట్ బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత 2 గ్రీన్ క్యాండిల్స్తో రీటెస్ట్ కూడా అయింది. ఆ రీటెస్ట్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో ఇట్ వాజ్ లైక్ ఏ పర్ఫెక్ట్ బ్రేక్ డౌన్, రీటెస్ట్, మళ్ళీ బ్రేక్ డౌన్. బట్ నిన్న అయితే ఫాల్ రాలేదు. ఎవరైతే నిన్న సెల్ అని తీసుకొని ఉంటారో ఈరోజు ఓపెన్ అవ్వగానే ఫస్ట్ 5 minutesలోనే వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఉంటుంది. సో అందరినీ ఈరోజు అయితే ట్రాప్ చేసుకుంది ఇక్కడ లుపిన్. సో కొద్దిసేపు తర్వాత నా ఫేవరెట్ క్యాండిల్, చాలాసార్లు చెప్తుంటా నేను ఎక్కువ నమ్మేది హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్ని అని. సో ఇక్కడ ఒక 2 ఇన్వర్టెడ్ హ్యామర్స్ ఫామ్ అయ్యాయి ఇక్కడ. సో ఇది ఒక కన్ఫర్మేషన్ ఉండే నాకు, బట్ స్టిల్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సెకండ్ కన్ఫర్మేషన్. నాకు ఎక్కువ నమ్మకం దీని మీదనే ఉండే, లైక్ ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ ఇస్తే ఒక షార్ప్ ఫాల్ వస్తుంది అని ఒక నమ్మకం ఉండే. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ బ్రేక్ డౌన్. ఇక్కడ నిన్న ఎలా అయితే బ్రేక్ డౌన్ అయిందో అలానే బ్రేక్ డౌన్ అయింది, రీటెస్ట్ కూడా అయింది. రీటెస్ట్ కూడా కన్సాలిడేట్ చాలాసేపు అయింది. కన్సాలిడేషన్ చేసిన తర్వాత మళ్ళీ కింద బ్రేక్ డౌన్ చేస్తుంటే ఇక్కడ తీసుకున్నాను నేను ట్రేడ్. సో ఇట్ వాజ్ లైక్ ఏ పర్ఫెక్ట్ ట్రేడ్. తీసుకున్న తర్వాతే మంచి బ్రేక్ డౌన్ అయింది. ఆల్మోస్ట్ ఒక టైంలో నాకు 4,500 రూపీస్ వరకు ప్రాఫిట్ ఉండే. బట్ నేను ఒక స్టాప్ లాస్ పెట్టుకున్నా, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకున్నా. సో 2465 రూపీస్ దగ్గర ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది.